ప్రజల్లో ఫస్ట్ అవేర్నెస్ రావాలండి. అంతా బాగానే ఉన్నాడండి, సడన్గా ఇలా అయిపోయిందనే వార్తలు చాలా ఎక్కువగా వింటున్నాం. వీటికి మేజర్ కారణం ఊబకాయం అనేది మీరు రియలైజ్ కావాలి. ఎందుకంటే ఊబకాయం ద్వారానే ఏవైతే రెగ్యులర్గా మాట్లాడుతున్నామో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. వీటికి ఇండైరెక్ట్గా కారణాలు చూసుకుంటే ఊబకాయంలో ఆరిజినేట్ అయ్యే డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ మేజర్ ముఖ్యమైన కారణాలు. అందుకోసం మనము బిగినింగ్లోనే వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్ అడాప్ట్ చేసుకొని, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని, డైటరీ కౌన్సిల్స్ తీసుకొని, ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఒక సజెషన్ కానీ లేదు డాక్టర్ని సంప్రదించి కానీ ఒక అడ్వైజర్ని తీసుకొని చేస్తే మీకు ఊబకాయం రాకుండా కాపాడుకోవచ్చు. సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. అది పర్ఫెక్ట్గా ఇక్కడ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఆదిలోనే దీన్ని అదుపులో పెట్టుకుంటే డెఫినెట్గా ఆ హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రాకుండా, లాంగ్ టర్మ్ ఇష్యూస్ రాకుండా, కెటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ లైక్ బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్ రాకుండా మనం హెల్త్ కాపాడుకుంటూ పక్క వాళ్ళకు కూడా మనము పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తూ ఊబకాయాన్ని కానీ మనం డిస్ట్రాయ్ చేస్తే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం నివారించుకోవచ్చు.